మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదే స్వీట్ కార్న్ సమోసా అండి. ఇది హైదరాబాద్లో మా సైడ్ బాగా చేస్తారు, అక్కడ ఫేమస్. సో నేను ఈరోజు మీకు ఆ రెసిపీ చేసి చూపిస్తున్నాను. మనం ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సమోసా కోసం పైన లేయర్ కోసం నేను 1 కప్ మైదా తీసుకున్నాను, ఫుల్ 1 కప్. లైట్గా దీంట్లోకి సాల్ట్ వేస్తున్నాను, అలాగే కొద్దిగా ఆయిల్. నెక్స్ట్ కొంచెం హాట్ వాటర్ వేస్తున్నాను. హాట్ వాటర్ వేసి, పూర్తి హాట్ కాదని కొంచెం లూక్ వామ్ వాటర్ వేసి కలుపుతున్నాను. పిండిని బాగా కలుపుకోవాలి. మన పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ లూజ్గా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టి స్వీట్ కార్న్ తీసుకొని 3 విజిల్స్ ఉడికిచ్చేసి పక్కకు పెట్టుకున్నాను. నేను వీడియోలో చూపించడానికి అది పిల్లల కోసం కాబట్టి కారం, ఉప్పు, చాట్ మసాలా వేస్తున్నాను. నార్మల్గా అయితే కొన్ని కార్న్ పక్కకు తీసుకొని దాంట్లో అల్లము, గరం మసాలా, పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి కాస్త వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని ఆ మసాలా అంతా తీసుకొని దీంట్లో కలుపుకోవచ్చు. కొంచెం ధనియా పొడి అంతా వేసుకొని ఆ మసాలా కూడా బాగుంటుంది. కొంచెం క్యారెట్ తురిమినది వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. నేను నార్మల్గా మా పిల్లలకి ఇలా ఇష్టమని నేను ఇలా చేస్తున్నాను. ఈ మిశ్రాన్ని పక్కకు పెట్టేసుకోండి. 5 మినిట్స్ తర్వాత ఈ పిండిని ఇలా తీసుకోండి, కింద పక్కకు పెట్టేసి ఫ్లోర్ మీద వేసుకొని ఇలా బాగా చేసుకోండి. పిండి మనకు ఎంత ఫ్లఫీగా సాఫ్ట్గా అయితే మన సమోసా అంత క్రిస్పీగా బాగా వస్తాయి. ఇలా నీట్గా అనుకున్న దాన్ని ఇలా పొడుగ్గా చేసుకోండి. చేసుకొని అన్ని ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన వాటిని నేను ఇలా మళ్ళీ దాంట్లో హాఫ్ చేసి ఇట్లా 8 చేసుకున్నాను. ఈ 8ని మనం కొంచెం అప్పడాల సైజులో కొంచెం రోల్ చేసుకుందాం. కింద పిండి వేసుకొని మనం అప్పడాల కర్రతో కొంచెం రోల్ చేసేసుకుందాం. ఇలా ఈ సైజులో అండి, అప్పడం సైజులో. దీన్ని ఇలా చేసుకున్నాక దీని మీద మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా అన్ని అప్పడాల మీద ఆయిల్ అప్లై చేసుకున్నాక దీని మీద పిండి జల్లుకోండి. పిండి జల్లుకొని నీట్గా పక్కకు పెట్టేసుకోండి. ఇలా అన్నిటి మీద పిండి జల్లించుకున్న తర్వాత ఇవి ఒకటి దాని మీద ఒకటి ఇట్లా వేసేయండి. ఇలా వేసేసి దీన్ని కింద పిండి వేసుకొని నీట్గా రోల్ చేసేసుకోండి. ఇలా పెద్దగా ఒక చపాతీ లాగా దాన్ని రోల్ చేసేసుకోండి. రోల్ చేసుకున్న దాన్ని ప్యాన్ మీద వేసుకొని లైట్గా 2 సైడ్స్ లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేయండి. ఫస్ట్ ప్యాన్ హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి. హై ఫ్లేమ్ మీద పెట్టుకున్న తర్వాత దాన్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇదంతా 2 సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి. అని చెప్పాను కదా, ప్యాన్ మీద వేసేసుకున్నాను. వేసేసుకొని లో ఫ్లేమ్ మీదనే అండి, హై ఫ్లేమ్ మీద, తర్వాత లో ఫ్లేమ్ మీద తిప్పేసి ఇట్లా జస్ట్ వైట్ షేడ్స్ వచ్చాయి కదా, అలా వస్తే సరిపోతుంది. కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి, నో ప్రాబ్లం. అప్లై చేసుకొని 2 సైడ్స్ కొంచెం బాగా ఇలా వైట్ వచ్చి పొంగు వస్తే చాలండి, మనకు రెడీ అయిపోతుంది. కొంచెం చూసి నిదానంగా కాల్చుకోండి ఈ ప్రాసెస్, ఎందుకంటే మనకు లోపల ఉన్న అన్ని లేయర్స్ బాగా కుక్ అవ్వాలి. కుక్ అవుతేనే మనకు లేయర్స్గా మన సమోసాది వచ్చేస్తుంది. ఇదో చూడండి, నేను చూపిస్తున్నాను. మనకు అట్లా కాలితే లేయర్స్గా బాగా వస్తుంది. సో ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇది మనకు కాలిపోయింది. ఇప్పుడు ఈ ఎడ్జెస్ అని మనం స్ట్రైట్గా కట్ చేసుకుందాం. ఎడ్జెస్ తీసేసాము. ఎడ్జెస్ తీసేసి మనకు స్క్వేర్లో కట్ చేసుకున్నాము. దీంట్లో మనకి ఎన్ని సమోసాలు కావాలంటే అంత సేమ్ సైజులో కట్ చేసుకోవాలి. నేను 2 తీసుకుంటాను, కొంచెం పెద్ద సైజ్ చేసుకోవాలనుకుంటాను. 2 లేయర్స్గా కట్ చేసి
ఇప్పుడు మనం ఇంతకుముందు చూపాను కదా, అలా లేయర్స్గా ఓపెన్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్నా కానీ మనం ఇప్పుడు సమోసాలాగా చుట్టేసుకొని దాంట్లో స్టఫ్ పెట్టేసుకొని మనం ప్యాక్ చేసేసుకుంటే మైదాతో మన సమోసా రెడీ అండి. ఇలా సమోసా పాకెట్ లాగా చేసుకొని దీంట్లోకి మనం చేసుకున్న స్వీట్ కార్న్ ఉంది కదా, అది స్టఫ్ చేసేసుకోండి. స్టఫ్ చేసేసుకొని మిగిలినంతా మీరు సమోసాది రోల్ చేయండి. రోల్ చేసి మిగిలిన సైడ్స్ అంతా మనం మైదా పిండితో స్టిక్ చేసేసుకుందాం. ఇదిగోండి మన సమోసా షేప్లో రెడీ అయిపోయినాయి కదా. ఇలా అన్నీ మనం చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇలా పక్కకు పెట్టుకున్న వాటిని ఆల్రెడీ హీట్ చేసుకున్నాను ఆయిల్, అందులో వేసుకొని ఫ్రై చేస్తున్నాను. అది చూపిస్తున్నాను, చూసాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక దాన్ని తీసేయండి, సరిపోతుంది. అంతే అంటే అంత టేస్టీగా క్రిస్పీగా ఉండే సమోసా రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖుష్లూ వ్లాగ్స్.